హాయ్ వ్యూవర్స్, ఇవాళ నేను 7 శనివారాల వ్రతం గురించి చెప్పబోతున్నానండి. చాలా మహిమగల పూజ. దానికోసం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలని పెట్టాలి. సో ఉదయాన్నే తలారా స్నానం చేసి ముందుగా పిండి దీపాలను రెడీ చేసుకోవాలి. దానికోసం బియ్య పిండి, బెల్లం, ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇంకా ఆవు పాలు, నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. వీటినే చలువ దీపాలు అంటాం. సో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలు, చాలా శ్రేష్టమైన దీపాలు కూడా అని అంటారు. సో దానితో పాటు నేను ఒక ప్రసాదం కూడా తయారు చేస్తున్నాను. అది కూడా ఆవు నెయ్యితోని. సో గోధుమ హల్వా చేస్తున్నాను. చాలా తొందరగా అయిపోద్ది. ఈ పూజ చాలా మహిమగల పూజ అండి. మనకి తీరని కోరిక ఏదైనా ఉంటే, మనం కష్టాల్లో ఉన్న ఈ శనివారం పూజ చేసామంటే మాత్రం ఖచ్చితంగా తీరుతుందండి. 7 శనివారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఒకసారి అనుకుంటే మధ్యలో అసలు ఆపకుండా చేయాలి. మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి మళ్ళీ మిగతా వారాలు కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే 2 శనివారాలు కంటిన్యూ ఉండాలి. తర్వాత 3వ శనివారం ప్రాబ్లం వచ్చినా పర్లేదు. సో మన ఇంట్లో మామూలుగా పీటలు ఉంటాయి కదండి, వాటిని పెట్టుకోవాలండి. సో నా దగ్గర చిన్న పీటలు ఉన్నాయి. నేను అవి 2గా చేసుకొని పెట్టుకున్నాను. బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలి. ఇంకా కుంకుమ, పసుపు వేయాలి. సో మన ఇంట్లో పసుపు కలర్ క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని పరుచుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి సమేత లక్ష్మీదేవి విగ్రహం, అదే పటమే పెట్టాలి అండి. ఉత్త వెంకటేశ్వర స్వామి పటం అయితే పెట్టకూడదు. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, వినాయకుడి విగ్రహం కూడా పెట్టాను పూజ చేసుకోవడానికి మనం. ఇంకా వినాయకుడికి ఒక పసుపు ముద్ద కూడా చేసి పెట్టాను నేను. సో ఇలా మనం రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండితో దీపాలని చేసుకుందాం, చలివిడి దీపాలని. సో మనం 8 ముద్దలు చేయాలి. 7 ముద్దలు దీపాలుగా పెట్టుకోవాలి. ఒక ముద్ద చలివిడి ముద్దగా దేవుడికి ప్రసాదం లాగా పెట్టాలి. చూసారా, నేను చేస్తున్నట్టు దీపాలని పొడుగ్గా చేయాలి. సో పొడుగ్గా చేసి దానికి గోవిందనామాలు పెట్టాలండి. చూసారా, ఒక ముద్ద పక్కన పెట్టాను. అది ప్రసాదంగా చలివిడి ముద్దలాగా అది ఖచ్చితంగా పెట్టాలండి, చలివిడి ముద్ద. సో ఇలా గోవిందనామం పెట్టాలండి. సో నేను ఉదయాన్నే 3కే లేచానండి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను లేసానండి. అలా అని కాదు, మీరు ఎప్పుడైనా లేచి చేయొచ్చు. అంటే మధ్యాహ్నం 12 లోపల ఈ పూజ మనం పూర్తి చేసుకోవాలి. ఉదయం అయితే బ్రహ్మ ముహూర్తం, మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్పి 3కి లేసానండి. 6కు పూజ అయిపోయిందండి. అంత టైం పడుతుంది అన్నమాట ఈ పూజ చేయడానికి. సో చూసారంటే నేను 7 రకాల ప్రసాదాలు పెడుతున్నాను. దీంట్లో ఖచ్చితంగా పానకం పెట్టాలి, పెసరపప్పు పెట్టాలి, ఒక చలివిడి ముద్ద, ఒక బెల్లం, ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా పెట్టాలి ప్రతి వారము. ఒక ప్రసాదం. సో 5 ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా 2 నేను ఏదన్నా పండ్లు పెడతాను. సో ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకా ఒక గ్లాస్లో నీళ్లు వేసి కొంచెం పసుపు, తులసి ఆకు వేసి అటుపక్కగా ఒక చోట పెట్టుకోవాలండి. సో చూసారా, ఇలా మనం అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు అంటారు. సో మనం ఎంత బాగా అలంకారం చేస్తే అంత ఇష్టపడతాడు వెంకటేశ్వర స్వామి. దాంతోపాటు తులసి దళం కూడా ఖచ్చితంగా మనం అలంకరించాలండి. సో నేను విగ్రహాలని ఒక కప్పులో పెట్టుకున్నాను. ఒక కప్పులో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పూజ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. సో చూసారా, 7 దీపాలను పెట్టాను, ఆ చలివేడి దీపాలను. ఇంకా మనం ప్రమిదల్లో 7 ఒత్తులు వేయాలండి. అంటే ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4, అట్లా 7 వచ్చేలాగా పెట్టాలి. సో ఆవు నెయ్యితో నేను చలివేడి దీపాలని వెలిగించుకున్నాను. ఇంకా ప్రమిదల్ని మాత్రం నువ్వుల నూనెతో వెలిగించుకున్నానండి. సో ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో వెలిగించుకోవాలండి. సో దీపారాధన చేసిన తర్వాత చూడండి, 7 అగరబత్తులను వెలిగిస్తున్నానండి. ఏవి చేసినా 7 లాగా చేయాలి. సో ఈ దీపాలు, చలువ దీపాలు ప్రతి వారం 7 పెట్టచ్చు, లేదా ఒక్కొక్క వారం 1 పెట్టి లాస్ట్ 7వ వారం 7 పెట్టచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, అది మన ఓపికను బట్టి. సో ఫస్ట్ మనం వినాయకుడి పూజ చేయాలండి. మీకు షోడశోపచారాలు అని తెలుసా అండి? ఆ పూజ మనం చేయాలి. ఫస్ట్ వినాయకుడికి షోడశోపచారాలు చేయాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలు పూజ చేయాలి. షోడశోపచారాలు అంటే ఏమీ లేదండి. ఫస్ట్ మనం వినాయకుడిని ఆహ్వానించాలి, తర్వాత వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించాలి. మామూలుగా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎలా మర్యాదలు చేస్తాం,
వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి స్నానం చేసిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి విశ్రాంతినిస్తాం కదా. అలాగే దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన చేయాల్సిన మర్యాదలండి, వాటిని షోడశోపచార మర్యాదలు అంటాం. ఫస్ట్ వినాయకుడికి షోడశోపచార మర్యాదలు చేయాలి. అంటే వినాయకుడిని ఆహ్వానించి ఆయనకి మనం నైవేద్యాలు పెట్టి చేయాలండి. సో ఇవన్నీ మనకి ఒక బుక్ ఉంటుందండి, ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా బయట ఉంటుంది. 7 శనివారాల వ్రతం పుస్తకం అంటే బయట దొరుకుతుంది. అది దొరకకపోతే మనం ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చండి. ఆన్లైన్లో కూడా నేనైతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నాను బుక్. సో వినాయకుడికి షోడశోపచార పూజ అయిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చేస్తున్నానండి. సో వెంకటేశ్వర స్వామి షోడశోప పూజ అయిపోయిన తర్వాత మనం గోవిందనామాలు, లక్ష్మీదేవి పూజ చేసుకోవాలండి. నేను లక్ష్మీదేవికి అష్టోత్తరం చదివానండి వెండి పూలతో. సో అది కూడా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రసాదము, ధూపము, దీపము, నైవేద్యము అన్నీ పెట్టాలండి. నచ్చిందా?